महाभागो रघुवीरं महाभक्तिवांग पदं निरग्रं वेल्लं नवो भवति जायमानोन्नास्यरति यतमानं भवति శరణాగతి గోష్ఠికి విచ్చేసినందుకు ధన్యవాదాలండి. పోయిన సంవత్సరం దైవ కార్యక్రమంలో నేను ఉపన్యాసాలు ఇవ్వను, నాకు అది అలవాటు లేదు. కానీ పెద్దలందరి సూచన మేరకు స్వామివారు ఎప్పుడు కూడా ఎంతో భక్తి శ్రద్ధతోటి ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుకుంటూ, గతంలో కూడా మీరు చేసిన కార్యక్రమాలు, ఇక్కడ భక్తులు ఎంతోమంది వచ్చారు. ఇది చాలా పవిత్రమైన దినోత్సవం. వైకుంఠ ఏకాదశి రోజు మీరు ఈ విధంగా మాసం వ్రతం చక్కగా అద్భుతంగా మహిళలందరూ కూడా ఇంత భారీ స్థాయిలో వచ్చి ఈ కార్యక్రమం చేసుకుంటున్నందుకు, ప్రభుత్వంలో మేము ఏ కార్యక్రమం చేసినా కూడా తప్పకుండా ఆ వెసులుబాటు ఎట్లా ఉంటుందో ఏమి చూసి మీరు చెప్పిన కొన్ని అంశాల గురించి తప్పకుండా నేను కూడా మాట్లాడి దాని గురించి త్వరలో కొలిక్కొచ్చే విధంగా అధికారులు కూడా పిలిపించుకుని మాట్లాడతాను. అందులో మీరేమి ఆందోళన చెందవసరం లేదు. వాస్తవ పరిస్థితులు ఏంటో మనం తెలుసుకుని తప్పకుండా ఒకసారి మీరందరి చొరవతోటి ముందుకు తీసుకెళ్లే విధంగా నా వద్ద నేను సహకారం అందిస్తాను మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటూ, చాలా అద్భుతంగా అలంకరించారు. అదేవిధంగా పూజా కార్యక్రమాలు గత సంవత్సరం కూడా నాకు బాగా గుర్తు. ఎన్నికలప్పుడు ఇక్కడ మధ్యాహ్నం పూట వచ్చి మీ అందరితో పాటు కూర్చుని మీ ఆశీర్వచనలు, మీ ప్రార్థనలు, అదేవిధంగా ఇందాక నేను అదే అన్నాను, మన మహిళా భక్తురాలు అంటే కరెక్ట్గా సంవత్సరం తర్వాత మళ్ళీ మనం ఇక్కడ కలుసుకుంటున్నాం అంటే ముందు మనం భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకోవాలి, ప్రార్థనలు. ఎందుకంటే మనందరినీ